ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ల మహాకుంభమేళ తానాన్ని ఆచరణ చేయనీకే డిప్యూటీ సీఎం పవనాల్ సారు సకుటుంబ సపరివార సమేతంగా అయితే వచ్చిండు. అయితే సారు ఎప్పుడైతే పుణ్యస్నానం చేసిండో ఇప్పుడు సార్ చేసినటువంటి తానానికి సంబంధించిన ముచ్చట్లయితే సోషల్ మీడియాలో గిర్రా తిరుగుతున్నది. కొంతమంది పాజిటివ్గా మాట్లాడితే కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంది, అసలు పవన్ కళ్యాణ్ సార్ మీద వాళ్ళు చెప్పే ఏమా కథ అని అంటారా? వార్త తీసుకొచ్చిన కదా, చూడుండ్రి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి మహా కుంభమేళాలో టాలీవుడ్ పవర్ స్టారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ సారు హాజరుపడ్డాడు. ఇక ఈ సారు సకుటుంబ సపరివార సమేతంగా కుంభమేళ పవిత్ర స్నానానికి అయితే వచ్చిండు. ఇంట్లో పవన్ కళ్యాణ్ సారు ఆయన భార్య అన్నా లెజినోవా, కొడుకు అకీరా, పక్కన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సార్ ఉన్నాడయ్యా. ఇక వీళ్ళందరూ పుణ్య స్నానాలను అయితే ఆచరణ చేసిళ్ళు. అయితే అట్లా పుణ్య స్నానం చేసినటువంటి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది, చర్చలకు రచ్చలకు దారితీస్తున్నది. కొంతమంది అభిమానులు బగ్గనే అట్టయినమని చెప్పి పవన్ కళ్యాణ్ బాడీ షేమింగ్ గురించి బాధపడుకుంటా కామెంట్లు పెడితే, కొంతమంది వ్యతిరేక వ్యక్తులు అయితే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సార్ ఫిట్నెస్ గురించి మాటల తూటాలు అయితే ఒక్కొక్కరు గట్టిగానే పీల్చుకుంటున్నారు. ఇక కొందరేమో పొట్ట కోసం కామెంట్లు పెట్టుకుంటా ఫిట్నెస్ లేదని కామెడీగా మాట్లాడుతుంటే, ఇక ఇదే టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు. అయ్యా ప్రజాప్రతినిధి, పైగా సెలబ్రిటీ అయినప్పటికీ సొక్కా ఇప్పనిక కూడా వెనకాడకుండా ఆయన అంత స్వచ్ఛంగా ఉన్నాడంటే గది ఆయన గొప్పతనం. అనేక ఏళ్ల సంది ఆయన ప్రజా సేవలనే పాల్గొన్నాడు. ఈ రోజు లెక్క డైటింగ్లు చేసేంత టైం ఆయనకి ఎక్కడిది? రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ ఉంటూ పాలిటిక్స్ నే పరుగులు పెట్టిస్తున్నటువంటి ఆ లీడరు ఇక బాడీకి సంబంధించిన ఫిట్నెస్ కు, ఎక్సర్సైజ్ కావాల్సిన ప్రోటీన్ ఫుడ్లను తినేంత ఏమున్నది? ఇంకోటి, పవన్ కళ్యాణ్ సార్ నేను పెద్ద ఫిట్గా ఉండి ఉపయోగం లేదు, నేనేం సినిమాలు చేయను కదా అని చెప్పి ఆల్రెడీ డిక్లేర్ అయ్యింది కదా. ఇంకా ఆయనకు ఫిట్నెస్ తోటి పనే ఉన్నది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పబ్లిక్ తోని సమస్యలను మాట్లాడాలి, పబ్లిక్ తక్లీఫ్లను తీర్చాలన్నప్పుడు ఏ టైంకు తింటాడో, ఏ టైంకు వంటాడో, ఎప్పుడు ఎక్కడ యాడ ఉంటాడో ఆయనకే తెలియదు. అటువంటప్పుడు ఇగో ఇట్లనే బాడీ వెయిట్ అవుతుంటారు, దాంట్లో ఏమున్నది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిటర్న్ కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు. మీరు మళ్ళీ ఇంకొక ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలము నటుడు కాదు, ఆయన బిజీగా ఉండే ఒక గొప్ప రాజకీయ నాయకుడు, నిరంతరం పబ్లిక్ సమస్యలలో తిరిగే ఒక శ్రామికుడు. అసలు రాజకీయాలతోనే వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడుకుంటా మీటింగ్లకు అటెండ్ అవ్వకుండా అడవుల బాట పట్టి తిరిగనీకి ఆయనకు టైం సరిపోతలేదు. ఇక ఫిట్నెస్ మీద పవన్ కళ్యాణం ఫోకస్ పెట్టేంత ఆలోచన ఆయనకు ఉన్నదానయ్యా. కొంచెమన్నా ఆలోచన చెయ్యుండ్రి. ఏదో పవిత్ర స్నానం చేస్తే పవిత్ర స్నానం చేసిండు కదా అని చెప్పి పుణ్యమని అనుకోకుండా గిట్లా కారెడ్డాలు ఆడుకుంటూ అడ్డమైన మాటలు మాట్లాడేదానికి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి ఇంకొంతమంది పవన్ ఫ్యాన్స్ గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు. ఇక ఇంకో పక్కన అన్నా లెజినోవా అన్య మతస్థురాలైనా కూడా పవిత్ర స్నానం చేసి హిందూ ధర్మాన్ని ఆచరణ చేసిందంటే, భర్త అడుగు జాడల్లో నడిచిందంటే, అబ్బా ఈమె కదా ఇల్లాలని కొంతమంది తారీఫ్ చేస్తే, ఇక ఆమె మాత్రం ఏం చేస్తుంది? కెమెరాలన్నీ ఉన్నాయి, అందరూ జూమ్ బ్యాకులు చేస్తుంటే వద్దంటే ఇజ్జత పోతుంది, మోమాటానికి పోయి ఇక తప్పకుండా చెయ్యని పరిస్థితి వచ్చింది తప్ప ఆమె ఇష్టంగా చేయలేదని చెప్పి ఇంకొందరు. ఇగో ఇట్లా ఇక పాపం వాళ్ళేదో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేద్దామని చెప్పి సకుటుంబ సపరివార సమేతంగా పోయి వాళ్ళు చేస్తే, ఇక మీడియాలలో కెమెరాలలో సిక్కిన వీడియోలను సోషల్ మీడియాలో తిప్పుకుంటా వాళ్ళకి దోచిన కామెంట్లు వాళ్ళు పెడుతున్నారు.